పైప్ లైన్లు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే మన రామ్లీలా మైదానంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ పెద్దది నీటి సమస్య ఉందని చెప్పి ఇక్కడ కూడా కడతా ఉన్నాము. అలాగే స్టేషన్ దగ్గర కూడా ఒక వాటర్ ట్యాంక్ కడతా ఉన్నాము. అలాగే ఆచన్పల్లిలో ఒకటి, పాత బస్తీలో జలాల్ బుఖారీ దర్గా, అలాగే ఉర్దూగర్ గత 10 సంవత్సరాల్లో ఉన్న ఎమ్మెల్యే ఉర్దూ గారిని 30 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి దాంట్లో ఒక సిమెంటు స్టీల్ దుకాణం పెడితే దాన్ని మేము ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దాన్ని ఖాళీ చేయించి ఈరోజు 1,60,00,000 రూపాయలతోటి ఆ ఉర్దూ గారిని కొత్తగా నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్యనే దానికి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అలాగే బోధన్ పట్టణానికి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 18,70,00,000 రూపాయలు గ్రాంట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి వార్డులో 50 నుంచి 70 లక్షల రూపాయలు డ్రైనేజీ వ్యవస్థకు కానీ రోడ్లకు కానీ నిర్మించేదానికి పెట్టడం జరిగింది. అలాగే 5 కోట్ల రూపాయలు మున్సిపల్ భవనం శిథిలావస్థలో ఉంది. 5 కోట్ల రూపాయలతో మున్సిపల్ భవనం నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారు, మన ముఖ్యమంత్రి గారి మీటింగ్లో నిజామాబాద్లో ఇంకొక 10 కోట్ల రూపాయలు బోధన్ మున్సిపాలిటీకి ఇవ్వండి. బోధన్ మున్సిపాలిటీ చాలా అస్తవ్యస్తంగా తయారైంది డ్రైనేజ్ వ్యవస్థ అని చెప్పి వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ అభివృద్ధి పనులన్నీ చేసుకోవచ్చు. వీటితోటి పాటు ఇంకా 3 సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి బోధన్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ రేపు 11వ తారీఖు జరిగే పోలింగ్లో చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన 23వ వార్డు, 22, 4, 3 ఈ 4 ఎన్నికల్లో భాగంగా వార్డు నంబర్ 13, 14 ప్రజలతో మాట్లాడటానికి సమయం ఇచ్చినందుకు వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. మన 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లంకా రవి గారు, అలాగే 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిరంజీవి గారు, వీళ్ళిద్దరిని ఆశీర్వదించి భారీ మెజారిటీతోటి గెలిపించి పంపినట్లయితే గత 10 సంవత్సరాల్లో కానీ అభివృద్ధి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిందో, వచ్చిన తర్వాత మీరందరూ చూస్తూనే ఉన్నారు ఎన్ని స్కీములు ప్రవేశపెట్టింది, పేద ప్రజల కోసం ఎంత లాభం అవుతుంది. ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సులు కానీ, అలాగే సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, గ్యాస్ సబ్సిడీ గ్యాస్ కానీ, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము పేద ప్రజలకు 5 లక్షల రూపాయలతో అని చెప్పిందో, చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు బోధన్ పట్టణంలో దాదాపు 680 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. వారికి డైరెక్ట్గా ఎవ్వరి ప్రోద్బలం లేకుండా వారి సొంతంగా వారి అకౌంట్లోకే బిల్లులు వచ్చి పడుతూ ఉన్నాయి. ఎవరికి 1 రూపాయి ఇచ్చే పని లేదు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన వార్డులో మీరు గెలిపించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు, అలాగే కాంగ్రెస్ పార్టీ చైర్మన్, మన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలు మీ దాకా చేర్చడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళైతే చాలా ఉత్సాహంగా పనిచేసి మీరందరికీ సంక్షేమం అభివృద్ధి అందించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై రేపు రాబోయే 11వ తారీఖు రోజున 2 వార్డుల అభ్యర్థులని గెలిపించినట్లయితే మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి వీళ్ళిద్దరిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను కూడా ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తినే. మీకు మీ ఇళ్ళ వెనక 4 అడుగులు వేస్తే నా రైస్ మిల్ ఉంది. వీళ్ళిద్దరు అందుబాటులో లేకపోతే నేనున్నా మీకోసం. ఏదైనా
ఏదైనా మీ అవసరం ఉంటే నా దగ్గర కూడా రావచ్చు. నేను నాతో చేతనైన సాయం చేస్తా. నాతో కాకపోతే మన ఎమ్మెల్యే గారు, డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ పాటుపడే వ్యక్తి కాబట్టి ఏ సమస్య ఉన్నా తీర్చే బాధ్యత మాపై ఉంటుంది. కాబట్టి మీరందరూ వీళ్ళిద్దరిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించి మున్సిపాలిటీకి పంపవలసిందా కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన 13, 14 వార్డు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా అడుగులు వేస్తుందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, ఆ తర్వాత 200 యూనిట్లు కరెంటు వాడుకునే ప్రతి పేదవాడికి ఉచితంగా కరెంటు ఇస్తూ ఉన్నారు. అలాగే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఇవ్వనటువంటి రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఏవైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో ఈ కాలనీలో, ఆ తర్వాత గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా బోధన పట్టణంలో ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గానికి వచ్చిన 3500 ఇళ్లలో మన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు బోధన పట్టణానికి దాదాపు 680 ఇళ్లు మంజూరు చేసి ఈరోజు కొన్ని గృహాలైతే గృహప్రవేశం కూడా పూర్తయి ఆనందంగా పేద ప్రజలు ఇళ్లలో ఉండే పరిస్థితి ఉన్నది. మిగతా ఇల్లు కూడా 4వ స్టేజ్ బిల్లులు కూడా డైరెక్ట్గా ఎవరికి ₹1 లంచం ఇచ్చే పని లేకుండా వారందరికీ డైరెక్ట్ అకౌంట్లో పైసలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉందో దాని అన్నిటికీ మూల కారణం గత 2 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చిన తీర్పు. మళ్ళీ ఇప్పుడు స్థానికంగా బోధన్ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మీ ముందుకి వచ్చి ఓట్లు అభ్యర్థించడానికి వచ్చినాం. ఇక్కడ స్థానికంగా వార్డు కౌన్సిలర్ని మన శ్రీనివాస్ గారిని గెలిపించుకున్నట్లయితే బోధన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా సంక్షేమము అభివృద్ధి పథకాలు మనకు అందుబాటులో ఉంటాయి. కాంగ్రెస్ కౌన్సిలర్ ఉంటేనే ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించి వేరే పార్టీలకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, అలాగే మొన్న ఈ మధ్యనే మన స్థానిక ఎమ్మెల్యే గారు బోధన్ పట్టణానికి సంబంధించిన త్రాగునీరు వసతి కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. దాంట్లో భాగంగా బోధన్లో 1 లక్ష లీటర్ల కెపాసిటీ గల 7 వాటర్ ట్యాంకులు, అలాగే 70 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా వేస్తూ ఉన్నారు. అలాగే 18 కోట్ల 70 రూపాయలు నిధులతో ప్రతి వార్డులో 70 నుంచి 80 లక్షల రూపాయల అభివృద్ధి పనులకి ఫౌండేషన్ వేయడం జరిగింది. మన వార్డులో కూడా మన 14వ వార్డులో దాదాపు 86 లక్షల రూపాయలు ఇక్కడ డ్రైన్లకు కానీ అలాగే కల్వర్ట్లకు కానీ కేటాయించడం జరిగింది. ఎలక్షన్లకు ముందు టెండర్లు పూర్తయినాయి. రేపు ఎలక్షన్లు కాగానే ఆ పనులు కూడా ప్రారంభిస్తారని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మన కాలనీలో పెద్ద సమస్య, గతంలో ఇదే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు మీకు ఏవైతే కట్టించారో అవన్నీ ప్రభుత్వం స్థలం కేటాయించి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరిగింది. ఆ కట్టించిన తర్వాత ఏదైతే ప్రభుత్వం మారిపోయి మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మర్చిపోయారు. అయితే ఇది మన బోధన్ పట్టణంలో ఏకచక్ర నగరు, అలాగే రాకాస్పేటలోని గోసం బస్తీ, అలాగే శక్కర్ నగర్లోని దోబి గల్లీ, అలాగే ఇక్కడ బైపాస్లోని అంబేద్కర్ కాలనీ, ఈ 4 కాలనీల్లో నా దృష్టికి వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు నేను ఎమ్మెల్యే గారికి చెప్పి, సార్ పరిస్థితి ఇలా ఉంది, మనం వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు ఉండి కూడా ఏం ఉపయోగం లేకుండా పోయిందని చెప్పి ఆ రోజు మాట ఇప్పించడం జరిగింది. ఆ మాట ప్రకారం గత 2 ఏళ్ళుగా స్థానికంగా ఉన్న మన కౌన్సిలరు హనుమంతరావు గారు
మీ దగ్గర నుంచి అంతా డేటా కలెక్ట్ చేసి మున్సిపాలిటీలో ఇచ్చినాము. మున్సిపాలిటీ నుంచి సర్వే చేయించి ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర పట్టాలు రెడీ అయినాయి. మొన్న మీకు ఎమ్మెల్యే గారు వచ్చి మీటింగ్ పెట్టిన రోజు కూడా చెప్పారు. ఎంఆర్ఓతో మాట్లాడి రేపు ఎలక్షన్ కాగానే 10-15 రోజుల్లో మీ అందరికీ పట్టాలు ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఇస్తారని తెలియజేస్తా ఉన్నాను. అలాగే గత 10 సంవత్సరాల నుంచి బోధనలో ఎలాగైతే దౌర్జన్యం జరిగిందో, ఎలా దోచుకొని తిన్నారో, ఇప్పుడు మన వార్డులో కూడా ఒక వ్యక్తి అలా దోచుకోవాలా, దౌర్జన్యం చేయాలా, ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నాడు. అవన్నీ గమనించండి. మీరు మంచి వ్యక్తికి పట్టం కట్టినైతే మన వార్డు అభివృద్ధి చెందుతుంది. అలాంటి వ్యక్తుల్ని ఇక్కడి నుంచి దూరంగా షకీల్ని ఎట్లయితే తరిమి కొట్టారో మీ ఓటుతోటి, అలాగే ఇక్కడ ఉన్న వేరే పార్టీ అభ్యర్థిని కూడా ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ వాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 11వ తారీఖున రేపు 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో మన సీనుకి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మన మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా తీర్పు ఇవ్వాలని చెప్పి మీ కాలనీ వాసులందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను.